హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం ఆరవ తరగతి తెలంగాణ టెట్కి సంబంధించి 6వ తరగతి జీవశాస్త్రం ఎన్ఎస్ గురించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం రండి. కార్బోహైడ్రేట్లు ఉన్నాయని నిర్ధారించడానికి ఉపయోగించే రసాయన ద్రావణం ఏది? కాపర్ సల్ఫేటు, అయోడిను, సోడియం హైడ్రాక్సైడ్, ఆల్కహాల్. ఆన్సరు అయోడిన్. పదార్థానికి కొద్దిగా అయోడిన్ ద్రావణాన్ని కలిపినప్పుడు అది ముదురు నీలి రంగు లేదా నలుపు రంగులోకి మారితే అందులో పిండి పదార్థం ఉన్నట్లు అర్థం. ప్రోటీన్లు ఉన్నాయని గుర్తించడానికి కాపర్ సల్ఫేట్ ద్రావణంతో పాటు ఉపయోగించే మరో రసాయనం ఏది? కాస్టిక్ సోడా, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, అయోడిను, వెనిగరు. ఆన్సరు కాస్టిక్ సోడా, సోడియం హైడ్రాక్సైడ్ అన్నమాట. ప్రోటీన్ పరీక్షించడానికి 2% కాపర్ సల్ఫేట్ మరియు 10% కాస్టిక్ సోడాలను ద్రావణాలను ఉపయోగిస్తారు. పదార్థం వైలెట్ రంగులోకి మారుతుంది. కాగితంపై రుద్దినప్పుడు అది పారభాసకంగా అంటే నూనె పూసినట్లుగా మారితే ఆ ఆహారంలో ఏమున్నట్లు? విటమిన్లు, ప్రోటీన్లు, కొవ్వులు, ఖనిజ లవణములు. ఆన్సర్ కొవ్వులు. కొవ్వు పదార్థాలు కరిగితే పాక్షికంగా కాంతిని ప్రసరింపజేసే పారభాసక పదార్థంగా మారుస్తుంది. క్రింది వానిలో రక్షక ఆహారం అని వేటిని పిలుస్తారు? కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు మాత్రమే. ఆన్సర్ విటమిన్లు మరియు ఖనిజ లవణాలు. ఇవి మన శరీరానికి రోగాల నుండి రక్షించి ఆరోగ్యాన్ని కాపాడతాయి. విటమిన్లు, ఖనిజ లవణాలు అనేవి మన శరీరాన్ని రోగాల బారి నుండి రక్షించి ఆరోగ్యాన్ని కాపాడతాయి. లాలాజలంలో ఉండే ఏ ఎంజైమ్ పిండి పదార్థాలను చక్కెరలుగా మార్చుతుంది? పెప్సిను, ట్రిప్సిను, టైలిను, లైపేజు. ఆన్సర్ టైలిన్. లాలాజల అమైలేజ్ అనమాట. లాలాజలంలోని టైలిన్ సంక్లిష్ట పిండి పదార్థాలను సులభ చక్కెరలుగా మార్చడంలో సహాయపడుతుంది. స్కర్వీ అంటే చిగుళ్ళ నుండి రక్తం కారటం వ్యాధి ఏ విటమిన్ లోపం వలన వస్తుంది? విటమిన్ ఏ, బి, సి, డి. ఆన్సరు సి, విటమిన్ సి. విటమిన్ సి ఆస్కార్బిక్ ఆమ్లం లోపం వల్ల చిగుళ్ళ వాపు రావడం, రక్తం కారడం వంటి స్కర్వీ లక్షణాలు కనిపిస్తాయి. మొక్క భాగాలైన కరివేపాకు, కొత్తిమీర, పుదీనా మొదలైన వాటిని మనం ఏ రూపంలో తింటాము? కాండాలు, వేర్లు, ఆకులు, పూలు. ఆన్సర్ ఆకులు. ఇవి మొక్కల ఆకుపచ్చ పత్రాలు. వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. బంగాళదుంప మొక్క యొక్క ఏ రూపాంతరము? బంగాళదుంప ఆలుగడ్డ అనేది మొక్క యొక్క ఏ రూపాంతరము? వేరు, కాండం, పత్రం, ఫలం. ఆన్సర్ కాండం. బంగాళదుంప అనేది ఆహారాన్ని నిల్వ చేసే భూగర్భ కాండ రూపాంతరము. దీని దుంప కాండం అంటారు. క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ అనేవి మొక్క యొక్క ఏ భాగాలు? రూపాంతరం చెందిన వేర్లు, రూపాంతరం చెందిన కాండాలు, ఫలాలు, విత్తనాలు. ఆన్సర్ రూపాంతరం చెందిన వేర్లు. క్యారెట్, ముల్లంగి ఇవేమో రూపాంతరం చెందిన వేర్లు. ఇవి ఆహారాన్ని నిల్వ చేసుకోవడం వల్ల లావుగా మారిన తల్లివేరు రూపాంతరాలు. మన శరీరంలో మలబద్ధకాన్ని నివారించడానికి, జీవక్రియ సజావుగా సాగటానికి తోడ్పడేవి ఏవి? కొవ్వులు, పీచు పదార్థాలు, ప్రోటీన్లు, పిండి పదార్థాలు. ఆన్సర్ పీచు పదార్థాలు. రఫేజెస్. పీచు పదార్థాలు జీర్ణాశయ మార్గంలో ఆహార కదలికలను సులువు చేసి మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. మొక్కలలో వేర్లు నేలలోకి బలంగా చొచ్చుకుపోవడానికి, నీటిని పీల్చుకోవడానికి ఏ వ్యవస్థ ఉపయోగపడుతుంది? ప్రకాండ వ్యవస్థ, వేరు వ్యవస్థ, పత్ర వ్యవస్థ, రవాణా వ్యవస్థ. ఆన్సర్ వేరు వ్యవస్థ. వేరు వ్యవస్థలో మొక్కను నేలలో నిలిపి ఉంచడమే కాకుండా ఖనిజ లవణాలు నీటిని శోషిస్తాయి. నాకేమో బాగా స్పీడ్గా చదవటం అలవాటు అయిపోయిందండి. మీరేమో స్లోగా చదవమంటున్నారు. సరే, మీకోసం ట్రై చేస్తున్నా. ద్విదళ బీజ మొక్కలలో సాధారణంగా కనిపించే వేరు వ్యవస్థ ఏది? పీచు వేరు, తల్లి వేరు, గుబురు వేరు, అబ్బురపు వేరు. ఆన్సరు తల్లి వేరు. ద్విదళ బీజ మొక్కలలో ఒక ప్రధానమైన తల్లి వేరు ఉండి దానికి పార్శ్వ వేర్లు ముడిపడి ఉంటాయి. ఏకదళ బీజ మొక్కలు అంటే వరి, జొన్న, గడ్డి కనిపించే వేరు వ్యవస్థ ఏమిటి? తల్లి వేరు వ్యవస్థ, పీచు వేరు వ్యవస్థ, నిలువు వేరు వ్యవస్థ, ప్రాథమిక వేరు వ్యవస్థ. ఆన్సర్ పీచు వేరు వ్యవస్థ. కాండం పీఠభూమి నుండి గుబురుగా సమాన పరిమాణంలో వచ్చే వేర్లను పీచు వేర్లు లేదా గుబురు వేర్లు అంటారు. పత్రంలో వెడల్పుగా పచ్చగా ఉండే భాగాన్ని ఏమంటారు? పత్ర వృంతం, పత్రదళం, పీఠము, నడిమి ఈనె. ఆన్సర్ పత్రదళం. పత్రం యొక్క వెడల్పైన పచ్చటి భాగాన్ని పత్రదళం అంటారు. కిరణజన్య సంయోగ క్రియకు ముఖ్యమైనది. పత్రదళంలో ఈనెల అమరికను ఏమని పిలుస్తారు? పత్ర విన్యాసము, ఈనెల వ్యాపనము, ఈనెల జాలకము, పత్ర అమరిక. ఆన్సర్ ఈనెల వ్యాపనం. పత్రంలో ఈనెలు అమర్చబడి ఉండే విధానాన్ని ఈనెల వ్యాపనం అంటారు. ఇది జాలాకార లేదా సమాంతర రూపంలో ఉంటుంది. తల్లివేరు వ్యవస్థ ఉన్న మొక్కల ఆకుల్లో సాధారణంగా ఏ ఈనెల వ్యాపనం ఉంటుంది? సమాంతర ఈనెల వ్యాపనం, జాలాకార ఈనెల వ్యాపనం, నిలువు ఈనెల వ్యాపనం, వలయాకార ఈనెల వ్యాపనం. ఆన్సరు జాలాకార ఈనెల వ్యాపనము. తల్లివేరు వ్యవస్థకు ఆకులలో ఉండే జాలాకార వల లాంటి ఈనెల వ్యాపనానికి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. పీచువేరు వ్యవస్థ కలిగిన మొక్కల ఆకులలో ఏ ఈనెల వ్యాపనం కనిపిస్తుంది? జాలాకార, సమాంతర, వికర్ణ, వక్ర. ఆన్సరు సమాంతర ఈనెల వ్యాపనం.
వరి, మొక్కజొన్న వంటి ఏకదళ బీజ మొక్కల ఆకులలో ఈనెలు ఒకదానికొకటి సమాంతరంగా సాగుతాయి. మొక్కలు తమ ఆకుల ద్వారా అదనపు నీటిని ఆవిరి రూపంలో బయటకు పంపే ప్రక్రియను ఏమంటారు? కిరణజన్య సంయోగ క్రియ, శ్వాసక్రియ, బాష్పోత్సేకము, బిందు స్రావము. ఆన్సర్ బాష్పోత్సేకము. పత్ర రంధ్రాల ద్వారా మొక్కలలో నీరు ఆవిరి రూపంలో వాతావరణంలోకి విడుదల కావడాన్ని బాష్పోత్సేకము అంటారు. ఆకుల ఉపరితలంపై ఉండే చిన్న చిన్న రంధ్రాలను ఏమంటారు? వీటి ద్వారా వాయువుల మార్పిడి ఎలా జరుగుతుంది? వీటి ద్వారా వాయువుల మార్పిడి జరుగుతుంది. పత్ర దళాలు, పత్ర రంధ్రాలు, క్లోరోఫాస్టులు, కణజాలాలు. ఆన్సర్ పత్ర రంధ్రాలు. పత్ర రంధ్రాలు మొక్కల ముక్కు లాంటివి. ఇవి శ్వాసక్రియకు, బాష్పోత్సేకానికి ఉపయోగపడతాయి. మొక్కలు సూర్యకాంతి సమక్షంలో ఆహారం తయారు చేసుకునే ప్రక్రియ ఏది? బాష్పోత్సేకము, కిరణజన్య సంయోగ క్రియ, శ్వాసక్రియ, అబ్జార్ప్షన్. ఆన్సర్ కిరణజన్య సంయోగ క్రియ. కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యకాంతి మరియు పత్రహరితం సహాయంతో మొక్కలు ఆహారం అంటే గ్లూకోజ్ని తయారు చేస్తాయి. జంతువులు తమ ఆహార అలవాట్లను బట్టి ఎన్ని రకాలుగా వర్గీకరించబడ్డాయి? 2, 3, 4, 5. ఆన్సర్ 3. ఆహార అలవాట్లను బట్టి జంతువులను శాకాహారులు, మాంసాహారులు, ఉభయాహారులుగా వర్గీకరించారు. మొక్కలను లేదా మొక్కల భాగాలను మాత్రమే ఆహారంగా తినే జంతువులను ఏమంటారు? మాంసాహారులు, శాకాహారులు, ఉభయాహారులు, పుల్లింపచేసేవి. ఆన్సర్ శాకాహారులు అంటారు. ఆవు, మేక, కుందేలు వంటివి కేవలం ఉష్ణ సంబంధ ఆహారాన్ని మాత్రమే తింటాయి కాబట్టి వీటిని శాకాహారులు అంటారు. ఇతర జంతువుల మాంసాన్ని మాత్రమే ఆహారంగా తినే జంతువులను ఏమంటారు? శాకాహారులు, మాంసాహారులు, ఉభయాహారులు, పరాన్నజీవులు. ఆన్సర్ మాంసాహారులు. పులి, సింహం, చిరుత వంటి జంతువులు వేటాడి ఇతర జంతువుల మాంసాన్ని తింటాయి. మొక్కలు మరియు జంతువులు రెండింటి ఆహారంగా తీసుకునే వాటిని ఏమంటారు? శాకాహారులు, మాంసాహారులు, ఉభయాహారులు, శవభక్షకులు. ఆన్సర్ ఉభయాహారులు. మనుషులు, కాకులు, ఎలుగుబంట్లు మొదలగునవి మొక్కలు మరియు జంతువులు రెండింటి మొక్కల ఉత్పత్తులను అలాగే జంతువుల మాంసాన్ని రెండింటిని తింటాయి కాబట్టి ఉభయాహారులు అంటారు. కాకులు, గద్దలను ప్రకృతిలో ఏమని పిలుస్తారు? ఇవి చనిపోయిన జంతువులను తిని పరిసరాలను శుభ్రం చేస్తాయి కాబట్టి ఏమని పిలుస్తారు? ప్రాథమిక వినియోగదారులు, పారిశుద్ధ్య కార్మికులు, ఉత్పాదకాలు, పరాన్నజీవులు. ఆన్సర్ పారిశుద్ధ్య కార్మికులు. ఇవి చనిపోయిన, కుళ్ళిపోయిన జంతువుల అవశేషాలను తిని పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. జలగలు, దోమలు వేరొక జీవి శరీరం నుండి రక్తాన్ని పీల్చడానికి ఏ అవయవాన్ని ఉపయోగిస్తాయి? ముక్కు, చూషకాలు లేదా ప్రత్యేక నోటి భాగాలు, నాలుక, దంతాలు. ఆన్సర్ చూషకాలు లేదా ప్రత్యేక నోటి భాగాలు. జలగకు రక్తాన్ని పీల్చడానికి చూషకాలు, దోమలు సూది వంటి నోటి భాగాలు ఉంటాయి. పక్షుల ముక్కుల ఆకారం దేనిపై ఆధారపడి ఉంటుంది? అవి ఎగిరే ఎత్తు మీద, అవి తినే ఆహారం రకం మీద, వాటి బరువు పైన, వాటి నివాస స్థలం మీద. ఆన్సర్ అవి తినే ఆహారం రకం మీద. గింజలు తినే పక్షుల ముక్కు గట్టిగా, మాంసం తినే పక్షుల ముక్కు వంగి పదునైన ముక్కుగా ఉంటుంది. కప్ప తన ఆహారమైన కీటకాలను పట్టుకోవడంలో దేనిని ఉపయోగిస్తుంది? పళ్ళు, పొడవైన అంటుకునే నాలుక, ముందరి కాళ్ళు, వెనుక కాళ్ళు. ఆన్సర్ పొడవైన అంటుకునే నాలుక. కప్ప తన జిగటగా ఉండే పొడవైన నాలుకను వేగంగా బయటకు చాచి కీటకాలను పట్టుకుంటుంది. ఆవు, గేదె, ఒంటె వంటి జంతువులు ఆహారాన్ని త్వరగా మింగి తర్వాత ఖాళీ సమయంలో నోట్లోకి తెచ్చుకొని నమలడాన్ని ఏమంటారు? శ్వాసించటము, నెమరు వేయడము, శోషించటము, జీర్ణం చేసుకోవడము. ఆన్సర్ నెమరు వేయటము. ఈ జంతువులను నెమరు వేసే జంతువులు అంటారు. వీటి జీర్ణాశయంలో మొదటి గదిలో ఆహారం తాత్కాలికంగా నిల్వ ఉంటుంది. చీమలు ఒకదానితో ఒకటి సమాచారాన్ని అందించుకోవడానికి దేనిని ఉపయోగిస్తాయి? కళ్ళు, స్పర్శ శృంగాలు, కాళ్ళు, శబ్దం. ఆన్సర్ స్పర్శ శృంగాలు. చీమల తలపై ఉండే యాంటెన్నాల ద్వారా అవి రసాయనాల వాసనను పసిగట్టి సమాచారాన్ని పంచుకుంటాయి. ఫెరోమోన్స్ అన్నమాట. ఒక జీవి జీవించడానికి అవసరమైన ఆహారము, నీలి, గాలి మరియు రక్షణ ఇచ్చే పరిసరాన్ని ఏమంటారు? పర్యావరణము, ఆవాసము, మండలము, జీవగోళము. ఆన్సర్ ఆవాసం. జీవి యొక్క ఇల్లు లేదా నివాస స్థలం ఆవాసం అంటారు. ఆవాసాలు భౌమ్య అంటే నేల, భౌమ్యావాసాలు, జలావాసాలు ఉండవచ్చు. నీటి ఉపరితలంపై తేలే విక్టోరియా అమెజోవికా అనే తామర మొక్క ఆకు వ్యాసం సుమారు ఎంత ఉంటుంది? 1 మీటరు, 3 మీటర్లు, 5 మీటర్లు, 10 మీటర్లు. ఆన్సర్ 3 మీటర్లు. విక్టోరియా తామరాకు చాలా పెద్దదిగా దాదాపు 3 మీటర్ల వ్యాసం ఉండి ఒక చిన్న పిల్లవాడి బరువును కూడా మోయగలదు. ఎడారి మొక్కలకు అంటే బ్రహ్మజముడు, కలబందకు సంబంధించి క్రింది వానిలో సరైనది ఏది? ఆకులు పెద్దవిగా ఉంటాయి. ఆకులు ముళ్ళుగా రూపాంతరం చెందుతాయి. వీటికి వేర్లు ఉండవు. ఇవి ఎక్కువ బాష్పోత్సేకం చేస్తాయి. ఆన్సర్ ఆకులు ముళ్ళుగా రూపాంతరం చెంది ఉంటాయి. వివరణ: నీటి నష్టాన్ని తగ్గించుకోవడానికి ఎడారి మొక్కల ఆకులు ముళ్ళుగా మారతాయి. కాండం ఆకుపచ్చగా మారి ఆహారాన్ని తయారు చేస్తుంది. నీటిలో మునిగి ఉండే హైడ్రిల్లా, వాలిస్నేరియా వంటి మొక్కలను ఏమంటారు? అంతల జల ఉద్భిదాలు, తేలే మొక్కలు, ఎడారి మొక్కలు, పరభక్షక మొక్కలు. ఆన్సర్ అంతర్జల ఉద్భిజాలు. ఇవి పూర్తిగా నీటి లోపల మునిగి ఉండి నీటిలోని శ్వాసిస్తూ పెరుగుతాయి.
బావులలో, చెరువులలో నీటి ఉపరితలంపై ఆకుపచ్చని పొరలా ఏర్పడే ఏకకణ లేదా బహుకణ జీవులను ఏమంటారు? శిలీంధ్రాలు, శైవలాలు, బ్యాక్టీరియాలు, వైరస్. ఆన్సరు శైవలాలు. ఇవి స్వయం పోషకాలు. క్లోరోఫిల్ కలిగి ఉండి నీటిపై పచ్చటి పరుపులా పెరుగుతాయి. సముద్రంలో ఉండే అతిపెద్ద క్షీరదం ఏది? షార్క్ చేప, నీలి తిమింగలం, డాల్ఫిన్, సీలు. ఆన్సరు నీలి తిమింగలం. నీలి తిమింగలం ప్రపంచంలోనే అతిపెద్ద జంతువు. ఇది చేప కాదు. పిల్లల్ని కని పాలిచ్చే క్షీరద విభాగంలోకి వస్తుంది. మామిడి, వేప, చింత వంటి మొక్కలు పెరిగే ఆవాసాలను ఏమంటారు? జలావాసాలు, భౌమ్య ఆవాసాలు, ఎడారి ఆవాసాలు, పర్వత ఆవాసాలు. ఆన్సర్ భౌమ్య ఆవాసాలు. నేలపై ఉండే అడవులు, మైదానాలు, కొండలను భౌమ్య ఆవాసాలు అంటారు. ఒంటెను ఎడారి ఓడ అని పిలుస్తారు. ఇది ఎడారిలో జీవించడానికి గల అనుకూలత ఏమిటి? తిమ్మిరి వంటి కాళ్ళు, మోపురం, కొవ్వు నిల్వ ఉండే భాగం, తక్కువ మూత్ర విసర్జన చేయటం, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. ఈ లక్షణాల అన్ని ఒంటె నీరు లేని ఎడారి పరిస్థితుల్లో సుదీర్ఘకాలం జీవించడానికి సహాయపడతాయి. కొన్ని జంతువులు శీతాకాలంలో చలి నుండి తట్టుకోవడానికి సుదీర్ఘ నిద్రలోకి పోవడాన్ని ఏమంటారు? గ్రీష్మకాల సుక్తి, శీతాకాల సుక్తి, వలసపోవడం, అనుకరణ. ఆన్సరు శీతాకాల సుక్తి అంటే సుప్త అవస్థ అనమాట. ఎలుగుబంట్లు, కొన్ని రకాల కప్పలు శీతాకాలంలో జీవక్రియల వేగాన్ని తగ్గించుకొని నిద్రావస్థలోకి వెళ్తాయి. పక్షులు గుడ్డు పెట్టడానికి ఆహారం కోసం ఒక ప్రాంతం నుండి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక ప్రాంతానికి ప్రయాణించడాన్ని ఏమంటారు? సుక్తి, వలస, నివాసం, చలనం. ఆన్సర్ వలస అంటారు. వాతావరణ మార్పులను తట్టుకోవడానికి పక్షులు సుదీర తీరాలకు వలస వెళ్తాయి. ఉదాహరణకు సైబేరియన్ కొంగలు. గుడ్డ ముక్కలు, కాగితాలు, తోలు వస్తువులు కుళ్ళిపోవడానికి కారణమయ్యే సూక్ష్మజీవులు ఏవి? వైరస్లు, బ్యాక్టీరియాలు మరియు శిలీంధ్రాలు, శైవలాలు, ప్రోటోజోవాలు. ఆన్సరు బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు. వీటిని కుళ్ళింపజేసే జీవులు లేదా వీటిని కుళ్ళింపజేసే జీవులను విచ్ఛిన్నకారులు అంటారు. కుళ్ళింపజేసే జీవులు లేదా విచ్ఛిన్నకారులు అంటారు. ఇవి సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మారుస్తాయి. మొక్కలలో తయారైన ఆహారం మొక్క అంతటా రవాణా కావడానికి కాండంలో ఉండే ఏ కణజాలం తోడ్పడుతుంది? దారువు, పోషక కణజాలం, బాహ్య చర్మం, విభాజ్య కణజాలం. ఆన్సర్ పోషక కణజాలం. దారువు నీటిని రవాణా చేస్తే పోషక కణజాలం ఆహార పదార్థాలను రవాణా చేస్తుంది. క్రింది వాటిలో జీవకారకం కానిది ఏది? మొక్కలు, జంతువులు, గాలి, సూక్ష్మజీవులు. ఆన్సర్ గాలి. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు జీవకారకాలు. గాలి, నీరు, నేల, సూర్యరశ్మి అనేవి నిర్జీవ కారకాలు. స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోలేక ఇతర జీవులపై ఆధారపడే జీవులను ఏమంటారు? ఉత్పాదకాలు, పరపోషకాలు, స్వయం పోషకాలు, రసాయనిక పోషకాలు. ఆన్సర్ పరపోషకాలు. జంతువులు, మనుషులు ఆహారం కోసం మొక్కలు లేదా ఇతర జంతువులపై ఆధారపడతారు కాబట్టి వీటిని పరపోషకాలు అంటారు. పత్రహరితంలో ఉండే ముఖ్యమైన ఖనిజ మూలకం ఏది? ఇనుము, మెగ్నీషియం, కాల్షియం, సోడియం. ఆన్సర్ మెగ్నీషియం. పత్రహరిత అణువుల మధ్యలో మెగ్నీషియం అయాన్ ఉంటుంది. ఇవి ఆకుపచ్చగా ఉండటానికి కారణం. మొక్కలలో శ్వాసక్రియ ఏ సమయంలో జరుగుతుంది? పగటి సమయంలో, రాత్రి సమయంలో. పగలు, రాత్రి 24 గంటలు సూర్యకాంతి ఉన్నప్పుడు మాత్రమే. ఆన్సరు పగలు, రాత్రి 24 గంటల. కిరణజన్య సంయోగ క్రియ కేవలం పగలు సూర్యకాంతి ఉన్నప్పుడు మాత్రమే జరిగితే శ్వాసక్రియ అన్ని జీవుల్లాగే మొక్కలు నిరంతరం జరుగుతుంది. క్రింది వాటిలో ఏది కృత్రిమ ఆవాసానికి ఉదాహరణ? అడవి, సముద్రం, అక్వేరియం, నది. ఆన్సరు అక్వేరియం. అడవి, సముద్రం, నది అనేవి సహజ ఆవాసాలు. అక్వేరియం అనేది మానవుడు నిర్మించిన కృత్రిమ జల ఆవాసము. పుట్టగొడుగులు ఏ విభాగానికి చెందినవి? శైవలాలు, బయోఫైటా, శిలీంధ్రాలు, పుష్పించే మొక్కలు. ఆన్సర్ శిలీంధ్రాలు. పుట్టగొడుగులలో పత్రహరితం ఉండదు. ఇవి కుళ్ళిన పదార్థాల నుండి ఆహారాన్ని గ్రహించే పూతికాహార శిలీంధ్రాలు. ఒక ఆవాసంలో వివిధ రకాల జీవులు కలిసి జీవించడాన్ని ఏమంటారు? జీవ వైవిధ్యం, జనాభా, సమూహం, జీవవర్ణం. ఆన్సర్ జీవ వైవిధ్యం. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉండే రకరకాల జీవరాశుల ఉనికిని జీవ వైవిధ్యం అంటారు. టెట్ పరీక్ష దృష్ట్యా సైన్స్ అనే పదం ఏ లాటిన్ భాష పదం నుండి ఉద్భవించింది? సైంటియా, స్కెరియా, సోషియా, లోగోస్. ఆన్సర్ సైంటియా. లాటిన్ భాషలో సైంటియా అనగా జ్ఞానం అని అర్థం. దీని నుంచి సైన్స్ పదం వచ్చింది. చిక్కుడు గింజలు, బఠానీలు, పెసర్లు లాంటి లెగ్యుమినసి కుటుంబానికి చెందిన మొక్కల వేర్లపై ఉండే బుడిపిల్లలో నివసించే ఏ బ్యాక్టీరియా వాతావరణంలో నైట్రోజన్ స్థాపన చేస్తుంది? లాక్టోబాసిల్లస్, రైజోబియం, ఈకోలై, పెన్సిలియం. ఆన్సరు లాక్టోబాసిల్లస్, రైజోబియం, ఈకోలై, పెన్సిలియం. ఆన్సర్ రైజోబియం. ఎముకలు బలహీనపడటం ఏ విటమిన్ లోపం వలన వస్తుంది? విటమిన్ బి, సి, డి, కే. ఆన్సర్ విటమిన్ డి. విటమిన్ డి శరీరంలో కాల్షియం గ్రహించడంలో సహాయపడుతుంది. సూర్యకాంతి ద్వారా ఇది లభిస్తుంది. లాలాజలంలో ఉండే ఏ ఎంజైమ్లు పిండి పదార్థాలను చక్కెరగా మారుస్తాయి? పెప్సిన్, టైలిన్, ట్రిప్సిన్, లైపేజ్. ఆన్సర్ టైలిన్, అమైలేజ్. మనం
నోట్లో నమిలినప్పుడు లాలాజలంలో టైలిన్ సంక్లిష్ట పిండి పదార్థాలను చక్కెరలుగా మారుస్తుంది. ఆహారాన్ని నిల్వ చేయడానికి రూపాంతరం చెందిన కందాలకు ఉదాహరణ ఏది? ఉల్లిగడ్డ, బంగాళదుంప, చేమదుంప లేదా కంద, అల్లం. ఆన్సరు చేమదుంప లేదా కందం. చేమదుంప, కంద వంటివి ఆహారాన్ని నిల్వ చేసుకునే భూగర్భ కాండాల్లో కందాలు రకానికి చెందినవి. ఉల్లిగడ్డ, వెల్లుల్లి యొక్క ఏ రూపాంతరానికి ఉదాహరణ? ఉల్లిగడ్డ, వెల్లుల్లి మొక్కలు ఏ రూపాంతరానికి ఉదాహరణ? లుసునము, కొమ్ము, దుంపకాండము, రన్నర్. ఆన్సరు లుసునము. ఉల్లిపాయలో ఉండే పులుసు ఆకులు ఆహారాన్ని నిల్వ చేస్తాయి. దీనిని లుసునము అంటారు. మొక్కలలో పత్ర వృంతానికి కాండానికి మధ్య ఉండే కోణాన్ని ఏమంటారు? పత్రపీఠము, కనుపు, పత్రగ్రీవము, అగ్రకలిక. ఆన్సరు పత్రగ్రీవం అంటారు. పత్ర వృంతం, కాండం కలిసే చోట ఏర్పడే కోణాన్నే పత్రగ్రీవం అంటారు. ఇక్కడ గ్రీవపు మొగ్గలు వస్తాయి. మొక్కలలో నీరు మరియు ఖనిజ లవణాలు వేర్ల నుండి పైభాగాలకు సరఫరా చేసే కణజాలం ఏది? పోషక కణజాలము, దారువు, బాహ్య చర్మము, వల్కలము. ఆన్సరు దారువు. దారువు నీటిని, పోషక కణజాలము ఆకులలో తయారైన ఆహారాన్ని మొక్క అంతటికి సరఫరా చేస్తాయి. పత్రహరితంలో ఉండే ముఖ్యమైన ఖనిజ మూలకం ఏది? ఇనుము, మెగ్నీషియం, కాల్షియము, సోడియం. ఆన్సర్ మెగ్నీషియం. పత్రహరిత అణువుల మధ్యలో మెగ్నీషియం ఉంటుంది. ఇవి ఆకులు పచ్చగా ఉండటానికి కారణము. చిక్కుడు, బఠానీ వంటి మొక్కల వేర్లపై ఉండే బుడిపెలలో నివసించే ఏ బ్యాక్టీరియా నైట్రోజన్ స్థాపన చేస్తుంది? లాక్టోబాటిల్లస్, రైజోబియం, ఈకోలై, పెన్సిలియం. ఆన్సర్ రైజోబియం. రైజోబియం బ్యాక్టీరియా వాతావరణంలో నైట్రోజన్ మొక్కలకు ఉపయోగపడే లవణాలుగా మారుస్తుంది. నీటిలో పూర్తిగా మునిగి ఉండే హైడ్రిల్లా, వాలిసినేరియా వంటి మొక్కలను ఏమంటారు? అంతర్జల ఉద్భిజాలు, తేలే మొక్కలు, ఎడారి మొక్కలు, పరభక్షక మొక్కలు. ఆన్సరు అంతర్జల ఉద్భిజాలు. ఇవి పూర్తిగా నీటి లోపల మునిగి ఉండి నీటిలోనే శ్వాసిస్తూ పెరుగుతాయి. బావులలో, చెరువులలో నీటి ఉపరితలంపై ఆకుపచ్చని పొరలా ఉండే ఏకకణ లేదా బహుకణ జీవులను ఏమంటారు? శిలీంధ్రాలు, శైవలాలు, బ్యాక్టీరియా, వైరస్. ఆన్సర్ శైవలాలు అంటారు. ఇవి స్వయం పోషకాలు. క్లోరోఫిల్ కలిగి ఉండి నీటిపై పచ్చటి పరుపులా పెరుగుతాయి. పాము శరీరంలో ఉండే ఏ భాగాలు అది నేలపై పాకడానికి ప్రధానంగా సహాయపడతాయి? కేవలం చర్మము, పొలుసులు మరియు బలమైన వెన్నెముక, కండరాలు, చిన్న కాళ్ళు, తోక మాత్రమే. ఆన్సర్ పొలుసులు మరియు బలమైన వెన్నెముక, కండరాలు. పాములకు కాళ్ళు ఉండవు. అవి తన వెన్నెముక వంచుతూ కడుపు భాగంతో పొలుసుల సహాయంతో నేలపై ఈదుకుంటూ వెళ్తాయి. చేపలలో ఈదడానికి వాజాలు ఉపయోగపడితే నీటిలో దిశను మార్చుకోవడానికి ఏ భాగం తోడ్పడుతుంది? మొప్పలు, తోకవాజం, చర్మంపై పొలుసులు, జీర్ణకోశం. ఆన్సరు తోకవాజం. తోకవాజం చేపల నీటి ప్రయాణించేటప్పుడు చుక్కానిలాగా పనిచేసి దిశను మార్చుకోవడానికి సహాయపడుతుంది. పక్షుల ఎముకలు గాలితో నిండి ఉండి చాలా తేలికగా ఉంటాయి. ఇటువంటి ఎముకలను ఏమంటారు? స్పంజ్ ఎముకలు, వాతుల ఎముకలు, మృదులాస్థి, నికర ఎముకలు. ఆన్సర్ వాతుల ఎముకలు. వాతుల ఎముకల లోపల డొల్లగా ఉండి గాలితో నిండి ఉంటాయి. ఇవి పక్షుల బరువును తగ్గించి సులభంగా ఎగరటానికి సహాయపడతాయి. ఆహార గొలుసులో ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంటూ సూర్యకాంతిని ఉపయోగించుకునే ఆహారాన్ని తయారు చేసుకునే జీవులను ఏమంటారు? ప్రాథమిక వినియోగదారులు, ఉత్పాదకాలు, విచ్ఛిన్నకారులు, మాంసాహారులు. ఆన్సర్ ఉత్పాదకాలు. ఆకుపచ్చని మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేస్తాయి కాబట్టి వీటిని ఉత్పాదకాలు అంటారు. మన కంటికి కనిపించని సూక్ష్మజీవులను మొదటిసారి వీక్షించి యానిమల్స్ క్యూల్స్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ హుక్, ఆంటోనీ వాన్ లీవెన్హుక్, లూయిస్ పాస్చర్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఆన్సర్ ఆంటోనీ వాన్ లీవెన్హుక్. లీవెన్హుక్ తాను తయారు చేసిన శక్తివంతమైన మైక్రోస్కోప్ ద్వారా నీటి చుక్కల్లోని సూక్ష్మజీవులను చూసి యానిమల్ క్యూల్స్, చిన్న జంతువులని పేరు పెట్టాడు. కింది వాటిలో ఏది పూతికాహారానికి ఉదాహరణ? ఇవి కుళ్ళిపోయిన రొట్టెలు, చనిపోయిన కర్రలపైనే పెరుగుతాయంట. అమరవెల్లి, కస్కూట, బ్రెడ్ మౌల్డ్, రొట్టె బూజు, కలబంద, హైడ్రిల్లా. ఆన్సర్ బ్రెడ్ మౌల్డ్. కుళ్ళిపోయిన ఆర్గానిక్ ఆహార పదార్థాలపై పెరిగే పోషకాలను శోషించుకునే జీవులు పూతికాహారులు అంటారు. సైన్స్ అనే పదం ఏ లాటిన్ భాష నుంచి ఉద్భవించింది? సైంటియా, స్కెరియా, సోషియా, లోగోస్. ఆన్సర్ సైంటియా. లాటిన్ భాషలో సైంటియా అనగా జ్ఞానం అని అర్థం. జంతువులలో కలపను కూడా జీర్ణం చేసుకోగల సామర్థ్యం దేనికి ఉంటుంది? చెదపురుగులు, నత్తలు, వానపాములు, బొద్దింకలు. ఆన్సర్ చెదపురుగులు. చెదల జీర్ణ వ్యవస్థలో ఉండే కొన్ని ప్రత్యేకమైన సూక్ష్మజీవులు కలపలోని సెల్యులోజును విచ్ఛిన్నం చేసి జీర్ణం చేయగలవు.
వానపాము తన శరీరాన్ని ముందుకు కదల్చడానికి, నేలను పట్టుకోవడానికి దాని శరీరం కింద ఉండే నిర్మాణాలను ఉపయోగిస్తుంది? చిన్న కాళ్ళు, శూకాలు, పీకాలు, జిగురు గ్రంథులు. ఆన్సరు శూకాలు. వానపాము చర్మం కింద ఉండే కండరాలతో పాటు బ్రష్ వెంట్రుకల లాంటి శూకాలు నేలపై పట్టు సాధించి శరీరాన్ని ముందుకు నెట్టడానికి సహాయపడతాయి. నత్త అడుగు భాగంలో ఉండే ఏ అవయవం సహాయంతో చాలా నెమ్మదిగా నేలపై పాకుతూ చెలుస్తుంది? కండరయుతమైన పాదం, చిన్న రెక్కలు, శూకాలు, టెంటకల్స్. ఆన్సర్ కండరయుతమైన పాదం. నత్త కర్పూరం నుండి వెలుపలకు వచ్చే బలమైన కండరయుతమైన పాదం అలల వంటి కదలికలు చేస్తూ నత్తను నడవటానికి తోడ్పడుతుంది. బొద్దింక శరీరానికి వెలుపల ఉండే గట్టి కర్పూరం లాంటి నిర్మాణాన్ని ఏమంటారు? అంతర పంజరము, బాహ్య పంజరము, చర్మపొర, కండర కవచము. ఆన్సర్ బాహ్య పంజరము. కీటకాల రక్షణ ఇవ్వటానికి, శరీరాన్ని ఒక ఆకారంలో ఉంచడానికి వెలుపల బాహ్య అస్థిపంజరం ఉంటుంది. బొద్దింక పెరిగే కొద్దీ దీనిని విసర్జిస్తుంది. పక్షుల ఎముకలు లోపల గాలితో నిండి ఉండి చాలా తేలిగ్గా ఉంటాయి. ఇటువంటి ఎముకలను ఏమంటారు? వాతుల ఎముకలు అంటారు. చేపలు నీటిలో ఈదటానికి వాద్యాలు ఉపయోగపడితే నీటిలో దిశను మార్చుకోవడానికి ఉపయోగపడే భాగం ఏమిటి? తోక మరియు తోక వాద్యం. తిమింగలాలు, డాల్ఫిన్లు నీటిలో ఈదడానికి కాళ్ళకు బదులుగా వేటిని ఉపయోగిస్తాయి? చలనాంగాలు, ఫ్లిప్పర్స్, పొలుసులు, టెంటకల్స్. ఆన్సర్ ఫ్లిప్పర్స్. తిమింగలాలు, డాల్ఫిన్లు క్షీరదాలు. వీటి ముందరి చలనాంగాలు నీటిలో ఈదటానికి వీలుగా ఫ్లిప్పర్స్ గా రూపాంతరం చెందుతాయి. మన చేతిని మోచేతి దగ్గర, కాలిని మోకాలి దగ్గర కేవలం ఒకే దిశలో కదల్చడానికి ఉండే కీలు ఏమిటి? బంతిగిన్నె కీలు, మడతబందు కీలు, బొంగరపు కీలు, జారుడు కీలు. ఆన్సర్ మడతబందు కీలు. తలుపును మడతబందులాగా కేవలం ఒకవైపుకు కదలికకు అనుమతించే కీలును మడతబందు కీలు అంటారు. భుజం దగ్గర, నడుము దగ్గర, చెయ్యి దగ్గర, కాలు అన్ని దిశల్లో 360 డిగ్రీలలో గుండ్రంగా తిప్పడానికి తోడ్పడే కీలు ఏది? మడతబందు కీలు, బంతిగిన్నె కీలు, బొంగరపు కీలు, కదలని కీలు. ఆన్సర్ బంతిగిన్నె కీలు. ఒక ఎముక యొక్క గుండ్రటి తల మరొక ఎముక యొక్క గిన్నె వంటి భాగంలో అమరి ఉండే అన్ని వైపులా తిరగటానికి సహాయపడుతుంది. మన తలను ఇరుపక్కల పైకి కిందకి తిప్పడానికి తోడ్పడే కీలు ఏది? ఇది మొదట వెన్నుపూస దగ్గర ఉంటుంది. జారుడు కీలు, బొంగరపు కీలు, బంతిగిన్నె కీలు, మడతబందు కీలు. ఆన్సర్ బొంగరపు కీలు. కపాలము మొదటి వెన్నుముక పూస అట్లాస్ పై అమరి ఉండి బొంగరంలాగా తిరగడానికి వీలు కల్పించే కీలును బొంగరపు కీలు అంటారు. మన మణికట్టు, చీలమండలం మరియు వెన్నెముక పూసల మధ్య ఉండే కీలు ఏదు? కదలని కీలు, జారెడి కీలు, మడతబందు కీలు, బొంగరపు కీలు. ఆన్సర్ జారెడి కీలు. ఒక ఎముక మరొక ఎముకపై ముందరి, వెనుకకు, పక్కలకు జారుగు వీలుగా కల్పించే కీలును జారుడు కీలు అంటారు. మన తలలో పైదవడకు కపాలానికి మధ్య ఉండే కీలు ఏ రకానికి చెందినది? కదిలే కీలు, కదలని కీలు, జారుడు కీలు, బొంగరపు కీలు. ఆన్సర్ కదలని కీలు. ఈ కీళ్ళ వద్ద ఎముకలు అస్సలు కదలవు. తలలో కేవలం కింది దవడ మాత్రమే కదులుతుంది, పై దవడ కదలదు. ఎముక అంతటా గట్టిగా కాకుండా పంచడానికి వీలుగా ఉండే మెత్తటి ఎముక నిర్మాణాన్ని ఏమంటారు? అస్థి, మృదులాస్థి, కండరము, టెండస్. ఆన్సర్ మృదులాస్థి. ఇది ఒక రకమైన సంయోజన కణజాలం. ఇది ఎముకల కీళ్ల మధ్య రాపిడిని తగ్గించి కొన్ని శరీర భాగాల ఆకారానికి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎముకలను కండరాలతో సంధానించే బలమైన దారాల వంటి నిర్మాణాలను ఏమంటారు? లిగమెంటు, టెండస్, మృదులాస్థి, కీలు. ఆన్సర్ టెండన్. కండరాలు సంకోచించినప్పుడు ఎముకలను లాగటానికి, ఎముక కండరం అనుసంధానానికి టెండన్లు చాలా ముఖ్యము. రెండు ఎముకలు ఒకదానితో ఒకటి కలిపితే ఉంచే బలమైన పట్టీ వంటి నిర్మాణాన్ని ఏమంటారు? టెండను, లిగమెంట్ లేదా స్నాయబంధువు. మృదులాస్థి, క్యాప్యూల్స్. ఆన్సరు లిగమెంటు. ఎముకను ఎముకతో కలిపి ఉంచే తంతుయుత పట్టీని లిగమెంట్ అంటారు. ఇది కీలు తన స్థానంలో సరిగ్గా ఉండటానికి తోడ్పడుతుంది. గుండె, ఊపిరితిత్తులు వంటి సున్నితమైన అవయవాలను రక్షించే ఎముకల బోనును ఏమంటారు? వెన్నెముక, పక్కటెముకల గూడు, కపాలము, పెల్విస్. ఆన్సర్ పక్కటెముకల గూడు. ఇరువైపులా 12 జతల చొప్పున మొత్తం 24 పక్కటెముకలు వెన్నెముకతో ముందు రొమ్ము ఎముకతో కలిసి ఈ గూడు ఏర్పరుస్తుంది. మన శరీరంలో ఎముకలు కదలిక దేని వల్ల సాధ్యమవుతుంది? కేవలం ఎముకల వల్ల, జతల కండరాల సంకోచ సడలికల వల్ల, చర్మం వల్ల, నరాల వల్ల. ఆన్సరు కండరాల సంకోచ సడలిక వల్ల. ఒక కండరం సంకోచించినప్పుడు ఎముక ఆ వైపునకు లాగబడుతుంది. కదలిక పూర్తవ్వాలంటే దాని వ్యతిరేక దిశలో కండరం పనిచేయాలి, అనగా కండరాలు జతలుగా పనిచేయాలి. ఒక ఆవాసం వివిధ రకాల జీవుల్లో కలిసి జీవించడాన్ని ఏమంటారు? ఒక ఆవాసంలో వివిధ రకాల జీవుల్లో కలిసి జీవించడాన్ని ఏమంటారు? జీవ వైవిధ్యము, జనాభా, సమూహము, బయోమ్.
ఆన్సర్ జీవ వైవిధ్యం. భూమి లేదా ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉన్న జీవరాశుల రకాలను వాటి మధ్య ఉన్న వైవిధ్యాన్ని జీవ వైవిధ్యం అంటారు. మన కంటికి కనిపించని సూక్ష్మజీవులను మొదటిసారిగా తాను స్వయంగా తయారు చేసిన మైక్రోస్కోప్ ద్వారా వీక్షించిన శాస్త్రవేత్త ఎవరు? ఆంథోనీ వాన్ లీవెన్హుక్. ఈయన 1674లో నీటి బిందువులో కదిలే చిన్న సూక్ష్మజీవులను చూసి యానిమల్ క్యూల్స్ అని పేరు పెట్టాడు. ఈయన సూక్ష్మ జీవ శాస్త్ర పితామహుడు అంటారు. చూడండి, ఈ బిట్లో 3 బిట్లు వచ్చినాయి. యానిమల్ క్యూల్స్ అంటే ఏమిటి? అసలు ఆ యానిమల్ క్యూల్స్ అని పేరు పెట్టింది ఎవరు? సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడు ఎవరు? అలాగే ఈ యానిమల్ క్యూల్స్ అని ఏ సంవత్సరంలో చూశాడు? అన్ని బిట్స్ వచ్చినాయి. పాలు పెరుగుగా మారడానికి కారణమైన ఉపయోగకరమైన సూక్ష్మజీవి ఏది? రైబోజియం, లాక్టోబాసిల్లస్, ఈకోలై, స్పెక్ట్రోకాకస్. ఆన్సర్ లాక్టోబాసిల్లస్. లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా పాలలో లాక్టోస్ చక్కెరను లాక్టిక్ ఆమ్లంగా మార్చడం ద్వారా పాలు పెరుగుగా గడ్డకట్టేలా చేస్తుంది. రొట్టెలు, కేకులు మెత్తగా ఉబ్బినట్లు రావడానికి బేకరీలలో ఉపయోగించే ఏకకణ శిలీంధ్రం ఏది? మష్రూము, ఈస్టు, పెన్సిలియం, రైజోపస్. ఆన్సర్ ఈస్ట్. ఈస్ట్ కిణ్వన ప్రక్రియ జరిపి కార్బన్ డైఆక్సైడ్ వాయువును విడుదల చేస్తుంది. ఆ వాయువు బుడగల వల్ల పిండి ఉబ్బి మెత్తగా మారుతుంది. చక్కెర ద్రావణాలను ఆల్కహాల్ గా మార్చే ప్రక్రియని ఏమంటారు? దీన్ని ఎవరు కనుక్కున్నారు? లూయిస్ పాశ్చర్ కనుక్కున్నారు. కిరణజన్య సంయోగ క్రియ, కిణ్వన ప్రక్రియ లేదా కుళ్ళిపోవడం, పాశ్చరైజేషన్, శ్వాసక్రియ. ఆన్సర్ కిణ్వన ప్రక్రియ లేదా కుళ్ళిపోవడం. సూక్ష్మజీవుల సమక్షంలో కార్బోహైడ్రేట్లు, ఆల్కహాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్ గా మారడాన్ని ఫెర్మెంటేషన్ అంటారు. కుళ్ళిన రొట్టెలు, పండ్లు నల్లగా లేదా బూడిద రంగులో బూజులా ఏర్పడే సూక్ష్మజీవి ఏ విభాగానికి చెందినది? బ్యాక్టీరియా, శిలీంధ్రం, శైవలం, ప్రోటోజోవా. ఆన్సర్ శిలీంధ్రం. బ్రెడ్ మోల్డ్ అనేది ఒక రకమైన శిలీంధ్రం. ఇది తేమ ఉన్న ఆహార పదార్థాలపై పెరిగి వాటిని పాడు చేస్తాయి. మలేరియా వ్యాధి ఏ సూక్ష్మజీవి వల్ల వస్తుంది? ప్లాస్మోడియా, అమోబియా, పారామిషియా, యుగ్లినా. ఆన్సర్ ప్లాస్మోడియా. ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల మలేరియా వస్తుంది. దీన్ని ఆడ ఎనాఫిలిస్ దోమ మనుషులకు వ్యాప్తి చేస్తుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబయాటిక్ అయిన పెన్సిలిన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవడు? ఎడ్వర్డ్ జెన్నర్, అలెగ్జాండర్ ఫ్లెమింగో, రాబర్ట్ కోర్చ్, జోనాల్ సాల్క్. ఆన్సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగో. 1929లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ నాటాటమ్ అనే శిలీంధ్రం నుండి పెన్సిలిన్ కనుగొన్నారు. ఇది బ్యాక్టీరియా వ్యాధులను నయం చేస్తుంది. కలరా, క్షయ, టైఫాయిడ్ వంటి వ్యాధులు ఏ రకమైన సూక్ష్మజీవుల వల్ల కలుగుతాయి? వైరస్లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవా. ఆన్సర్ బ్యాక్టీరియా. ఇవి బ్యాక్టీరియా వ్యాధులు కలుషిత నీరు, ఆహారం మరియు గాలి ద్వారా ఇవి ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతాయి. పోలియో, చికెన్ పాక్స్, జలుబు, ఎయిడ్స్ వంటి వ్యాధులకు కారణమయ్యే కారణాలు ఏవి? బ్యాక్టీరియా, వైరస్, శైవరాలు, క్రిములు. ఆన్సర్ వైరస్లు. వైరస్లు అతి సూక్ష్మమైనవి. జీవకణాల వెలుపల నిర్జీవంగా, కణాల లోపల సజీవంగాను ప్రవర్తిస్తాయి. జీవకణాల వెలుపల నిర్జీవంగాను, కణాల లోపల సజీవంగాను ప్రవర్తిస్తాయి. లెగ్యుమినసి జాతికి చెందిన మొక్కల వేర్ల బుడిపలో ఉంటూ నైట్రోజన్ స్థాపన చేసే బ్యాక్టీరియా ఏది? అజిటోబాక్టస్, రైజోబియం, లాక్టోబాసిల్లస్, నిట్రోసోమోనాస్. ఆన్సర్ రైజోబియం. రైజోబియం బ్యాక్టీరియా మొక్కలతో సహజీవనం చేస్తూ గాలిలోని నైట్రోజన్ మొక్కల వేర్లకు నైట్రేట్ల రూపంలో అందిస్తుంది. ఆహార గొలుసులో ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంటూ సొంతగా ఆహారాన్ని తయారు చేసే జంతువులను ఏమంటారు? అంటే ఉత్పాదకాలు అంటారు. ఆహార గొలుసులో మొక్కలు తిని బతికే మేక, గొర్రె, మిడత వంటి శాకాహారులను ఏమంటారు? ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు, విచ్ఛిన్నకారులు. ఆన్సర్ ప్రాథమిక వినియోగదారులు. ఉత్పాదకాలపై నేరుగా ఆధారపడే జీవులను ప్రాథమిక వినియోగదారులు అంటారు. చనిపోయిన వృక్ష, జంతు అవశేషాలను కుళ్ళింపజేసి నేలలో కలిపే బ్యాక్టీరియా, శిలీంధ్రాలను ఏమంటారు? ఉత్పాదకాలు, విచ్ఛిన్నకారులు, ప్రాథమిక వినియోగదారులు, పరభక్షకాలు. ఆన్సర్ విచ్ఛిన్నకారులు. వీటిని ప్రకృతిలో పునరుద్ధరణకారులు లేదా రీసైక్లర్స్ అంటారు. ఇవి భూమిని శుభ్రపరుస్తాయి. జీవుల చుట్టూ ఉన్న గాలి, నీరు, నేల, సూర్యకాంతి మరియు ఉష్ణోగ్రత ఏ కారకాలు అంటారు? జీవ కారకాలు, నిర్జీవ కారకాలు, సామాజిక కారకాలు, రసాయన కారకాలు. ఆన్సర్ నిర్జీవ కారకాలు. కానీరా. పర్యావరణంలో ప్రాణం లేని భౌతిక కారకాలు నిర్జీవ కారకాలు అంటారు. ఇవి జీవుల మనుగడను శాసిస్తాయి. క్రింది వాటిలో ఏది కృత్రిమ ఆవాసానికి పక్కా ఉదాహరణ? అడవి, అక్వేరియం, సముద్రం, పర్వతం. ఆన్సర్ అక్వేరియం. పంట పొలాలు. మానవుడు తన అవసరం కోసం లేదా అందం కోసం సృష్టించిన ఆవాసాలను కృత్రిమ లేదా నియంత్రిత ఆవాసాలు అంటారు. ఒక జీవి ఆహారం కోసం మరొక జీవిని వేటాడి తినే పద్ధతిని ఏమంటారు? సహజీవనం, పరభక్షకం, పూతికాహారం, పరాన్న జీవనం. ఆన్సర్ పరభక్షకం. వేటాడే జీవిని పరభక్షకం అని, దానికి దొరికిపోయే జీవిని శికారు, ఎర్ర అని అంటారు. వర్షాలు పట్టడానికి, పర్యావరణం చల్లబడడానికి మొక్కలు జరిపే ఏ ప్రక్రియ కారణం? కిరణజన్య సంయోగక్రియ, బాష్పోత్సేకం, శ్వాసక్రియ, కణ విభజన. ఆన్సర్ బాష్పోత్సేకం. ఆకుల ద్వారా విడుదలయ్యే నీటి ఆవిరి మేఘాలుగా ఏర్పడి వర్షాలు కురవడానికి ఎంతో సహాయపడుతుంది. విత్తనాలు ఒక చోట నుండి మరొక చోటకు వ్యాప్తించడాన్ని విత్తన వ్యాప్తి అంటారు. జిల్లేడు, కానుగ విత్తనాలు సాధారణంగా దేని ద్వారా వ్యాప్తి చెందుతాయి? నీటి ద్వారా, గాలి ద్వారా, జంతువుల ద్వారా, పక్షుల ద్వారా. ఆన్సర్ గాలి ద్వారా. జిల్లేడు విత్తనాలకు ఉండే పట్టు వెంట్రుకలు గాలిలో తేలుతూ సుదూర ప్రాంతాలకు కొట్టుకుపోవడానికి సహాయపడతాయి. కొక్కెములు లేదా ముళ్ళు ఉన్న
పండ్ల విత్తనాలు అంటే పల్లేరు, ఉత్తరేణి దేని ద్వారా వ్యాప్తి చెందుతాయి? గాలి, జంతువుల చర్మానికి, వెంట్రుకలు అంటుకోవడం ద్వారా, నీటి ప్రవాహం ద్వారా, పేలటం ద్వారా. ఆన్సర్ జంతువుల చర్మానికి లేదా వెంట్రుకలకు అంటుకోవటం ద్వారా. ఈ విత్తనాలపై ఉండే కుక్యములు జంతువుల బొచ్చుకు లేదా మనుషుల బట్టలకు అంటుకొని వేరే ప్రాంతాలకు చేరతాయి. కొబ్బరికాయ విత్తనాలు, ఫలాలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఎలా వ్యాప్తి చెందుతాయి? గాలి ద్వారా, నీటి ద్వారా, పక్షుల ద్వారా, కీటకాల ద్వారా. ఆన్సర్ నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి. బెండకాయ, బఠానీ వంటి ఫలాలు ఎండిపోయిన తర్వాత ఒక్కసారిగా పగిలి విత్తనాలను దూరంగా చల్లే ప్రక్రియను ఏమంటారు? గాలి వ్యాప్తి, పేలటం ద్వారా వ్యాప్తి, పక్షుల వ్యాప్తి, కృత్రిమ వ్యాప్తి. ఆన్సర్ పేలటం ద్వారా వ్యాప్తి. ఎండ తీవ్రతను ఫలం కవచాలు గట్టిగా లాగబడి ఒక్కసారిగా పేలినట్టు శబ్దంతో పగులుతాయి. దీనివల్ల విత్తనాలు దూరంగా పడతాయి. క్రింది వాటిలో ఏది కణరహిత లేదా నిర్జీవ కారకాల మధ్య వారధిగా నిలబడే సూక్ష్మజీవి? బ్యాక్టీరియా, వైరస్, అమీబా, ఈస్ట్. ఆన్సర్ వైరస్లో కణ నిర్మాణం ఉండదు. ఇవి వేరే జీవి శరీరంలో ఉన్నప్పుడే బతుకుతాయి, బయట నిర్జీవంగా పడి ఉంటాయి. వృక్ష కణజాల శాస్త్రం ప్రకారం కాండం అంచులలో లేదా వేర్ల కొనలలో ఉండి నిరంతరం విభజన చెందుతూ మొక్క పొడవుగా పెరగడానికి ఉపయోగపడే కణజాలం ఏది? దారువు, విభాజ్య కణజాలం, త్వచ కణజాలం, పోషక కణజాలం. ఆన్సర్ విభాజ్య కణజాలం. విభాజ్య కణజాలం కణాల నిరంతర విభజన చెందే శక్తి కలిగి ఉంటాయి. ఇవి మొక్కల పెరుగుదల స్థానాల్లో ఉంటాయి. 6వ తరగతి పాఠ్య పుస్తకంలో పేర్కొన్న ప్రకారం వానపాము 1 నిమిషానికి సుమారు ఎంత దూరం చెలుస్తుంది? 1 మీటరు, 25 సెంటీమీటర్లు, 80 సెంటీమీటర్లు, 5 మీటర్లు. ఆన్సర్ 25 సెంటీమీటర్లు. వానపాము తన శరీర కండరాల సంకోచ సడలికల ద్వారా చాలా నెమ్మదిగా కదులుతుంది. ఇది నిమిషానికి 25 సెంటీమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. జీవులు శాస్త్రీయ నామకరణ విధానంలో ద్వినామీకరణను మొదటి పదం దేనిని, రెండవ పదం దేనిని సూచిస్తాయి? జాతి, ప్రజాతి, ప్రజాతి, జాతి, తరగతి, క్రమం, కుటుంబం, రాజ్యం. ఆన్సర్ ప్రజాతి, జాతి. కార్న్ లిన్నేనియస్ ప్రవేశపెట్టిన విధానంలో మొదటి పదం ప్రజాతిని క్యాపిటల్ అక్షరంతో మొదలవుతుంది, రెండవ పదం జాతిని సూచిస్తుంది. ఇవి 6వ తరగతి జీవశాస్త్రం ఎన్ఎస్ కు సంబంధించి తెలంగాణ టెట్కి 6వ తరగతి NS కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అని ఈ వీడియోలో కవర్ చేశానండి. మధ్యలో అక్కడక్కడ చిన్న డిస్టర్బెన్స్లు వినపడ్డాయి, వాటిని ఏం పట్టించుకోవద్దు. ఎందుకంటే మా పిల్లలు చిన్న పిల్లలు, వాళ్ళకి అన్నం పెడతా అట్లా ఈ వీడియో రికార్డ్ చేయడం అయితే జరిగింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరూ నాకు సపోర్ట్గా ఉంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.